హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను ఇక్కడ సాంగ్ ప్లే చేయట్లేదు కాపీరైట్ ఇష్యూస్ వల్ల. నేను షార్ట్స్లో విత్ మ్యూజిక్ డిఫరెన్స్ పీస్తో తీసి పెట్టాను. ఇక్కడ మీరు స్టెప్స్ నేర్చుకున్నాక షార్ట్స్లోకి వెళ్ళి ప్రాక్టీస్ చేయండి. మరి పాజిటివ్ ఎనర్జీతో స్టార్ట్ చేద్దాం. హాయ్ అందరికీ, నా పేరు అంకిత. నేను ఇవాళ నేర్పించబోయే సాంగ్ హైప్ బాయ్ బై న్యూ జీన్స్. మీలోనే ఒకరు రికమెండ్ చేశారు, చాలా ఫన్ సాంగ్. సో స్టార్ట్ చేసే ముందు నేను ఈ వీడియో క్లిక్ చేశాను. సో నా రైట్ హ్యాండ్ మీ రైట్ హ్యాండ్తో కలుస్తుంది అండ్ నా లెఫ్ట్ హ్యాండ్ మీ లెఫ్ట్ హ్యాండ్తో కలుస్తుంది. మరి స్టార్ట్ చేసేద్దామా? ఇప్పుడైతే మనం కోరస్ సెట్ 1 ప్రీవ్యూ చూపిస్తా. ఫస్ట్ 8 కౌంట్స్ ఎలా వెళ్తాయో. 1 and 2 and 3 4 5 6 7 8. ఓకేనా? మీరు కొంచెం మనం ఇటు నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి వెళ్ళాలి కాబట్టి కొంచెం స్పేస్ ఉన్న ఏరియా చూసుకోండి మీరు, ఎందుకంటే మనం 4 కౌంట్స్ అటే వెళ్తాం కాబట్టి. ఓకేనా? ఫస్ట్ 2 కౌంట్స్ లెగ్స్ చూపిస్తా. రైట్ లెగ్ ఇలా టో పైన పెట్టేసి స్ట్రైట్గా కిందకి తీసుకొచ్చే టైంకి లెఫ్ట్ లెగ్ డ్రాగ్ చేసి రైట్ సైడ్కి తీసుకెళ్ళాలి. ఓకేనా? సో చూస్తే 1 2 1 2. ఓకేనా? 2 కౌంట్స్ ఇలానే వెళ్తాయి. హ్యాండ్స్ చూస్తే రైట్ హ్యాండ్ ఏమో స్ట్రైట్గా పెట్టండి, లెఫ్ట్ ఏమో ఫేస్కి ఎగనెస్ట్గా 2 టైమ్స్ సర్కిల్ చేయాలి. అలానే మన షోల్డర్ ఉంటుంది కదా, రైట్ షోల్డర్ కింద పెట్టండి, లెఫ్ట్ ఏమో పైకి వస్తుంది. సో చూస్తే 1 and 2 and. ఓకేనా? నీస్ ఇలా సైడ్కి వెళ్తాయి, మళ్ళీ లోపలికి వస్తాయి. సో అవుట్ ఇన్ అవుతూ ఉంటుంది. 1 and 2. ఓకేనా? థర్డ్ కౌంట్లో మనం బ్యాక్కి వెళ్ళాలన్నమాట, బ్యాక్ ఫేస్ చేయాలి కాబట్టి ఇలా ఓపెన్ చేయండి లెగ్స్. ఓకేనా? రైట్ లెగ్ ఏమో ఇలా వెనక్కి వెళ్తుంది, లెఫ్ట్ ఏమో ఇలా సైడ్కి వెళ్తుంది. ఓకేనా? ఇలా ఇన్ అనుకుంటూ అవుట్కి వెళ్తుంది, మళ్ళీ అంతే ఇన్ అనుకుంటూ అవుట్. ఓకేనా? సో మళ్ళీ థర్డ్ ఫోర్త్ కౌంట్ అలా వెళ్తుంది. ఇది అయిపోయాక 3 4. ఓకేనా? దీనికి థర్డ్ ఫోర్త్కి హ్యాండ్స్ ఎలా వెళ్తాయి అంటే ఇలా ఇన్ చేసి అవుట్ చేయాలి. ఓకేనా? ఇన్ అవుట్. ఓకేనా? అవుట్ చేసేటప్పుడు చెస్ట్ కూడా అవుట్ అవుతుంది. సో చూస్తే ఇక్కడ అయిపోయింది కదా, 3 4. ఓకేనా? ఫోర్త్ది అయిపోయాక జంప్ చేసి రైట్ లెగ్ లెఫ్ట్ లెగ్ ఏమో రైట్ సైడ్కి తీసుకురండి. ఇలా జంప్ చేసేటప్పుడు రైట్ హ్యాండ్ ఏమో హెడ్ పైన హిట్ చేయండి, తర్వాత షోల్డర్, తర్వాత ఇలా ఫ్లిక్ బ్యాక్ చేయండి. ఓకేనా? 1 5 6. ఓకేనా? 6 కౌంట్లో మీరు ఇలా వెనక్కి డ్రో చేయండి. వెనక్కి ఎప్పుడైతే డ్రో చేస్తామో అప్పుడే హిప్ కూడా ఇలా రైట్ సైడ్ నుంచి లెఫ్ట్కి వస్తుంది, ఇలా రోల్ చేయండి. ఓకేనా? సో చూస్తే 5 6. ఓకేనా? హిప్ రోల్ అయిపోగానే మళ్ళీ ఇంకోసారి జంప్ చేసినప్పుడు మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ హిట్ అవుతుంది హెడ్కి, తర్వాత షోల్డర్ దగ్గర రాగానే హిప్ రోల్తో హ్యాండ్ వెనకని లెఫ్ట్ సైడ్కి టర్న్ అవుతాం. ఓకేనా? ఒకసారి మళ్ళీ చూస్తే ఫస్ట్ స్టార్ట్ నుంచి చూద్దాం. 1 and 2 3 4 5 6 7 8. ఓకేనా? 8th కౌంట్లో టర్న్ అవుతాం. మనం రైట్ సైడ్కి వెళ్ళినప్పుడల్లా మన షోల్డర్ ఇట్లా కిందకే ఉండాలి. ఓకేనా? 3 కౌంట్స్లో రైట్ కిందకే ఉంటుంది, మనం బ్యాక్ వెళ్ళినప్పుడే లెఫ్ట్ కిందకు వస్తుంది. ఓకేనా? మళ్ళీ ఒకసారి చూద్దాం స్టార్టింగ్ నుంచి. 1 and 2 3 4 5 6 7 8. సెట్ 1 కూడా అయిపోయింది. సెట్ 2 ప్రీవ్యూ ఒకసారి చూపిస్తాను. నేను ఇక్కడ కదా ఫినిష్ చేసింది. తర్వాత 1 2 3 4 5 6 7 8. ఈ 8 కౌంట్స్ అనమాట. సో చూస్తే మనం ఇలా అని ఇటు టర్న్ అయ్యాం కదా, అయ్యాక రైట్లో ఏమో టో పైన పెట్టండి, రైట్ లెగ్ టో పైన పెట్టి ఇది ఇలా బెండ్ చేయండి. సో మనం కొంచెం కూర్చుంటాం, తర్వాత లెగ్ స్ట్రైట్ అవుతుంది కదా, అప్పుడు లెఫ్ట్ లెగ్ డ్రాగ్ చేయండి. సో చూస్తే 1 2 3 4. ఓకేనా? ఇలా కౌంట్స్ వెళ్తాయి. సో చూస్తే ఇక్కడ అయిపోయాక హ్యాండ్ చూస్తే లెఫ్ట్ ఏమో స్ట్రైట్ ఉంటుంది, రైట్ ఏమో 2 టైమ్స్ ఇలా మనం రోల్ చేస్తాం. ఓకేనా? ఇలా షోల్డర్ కూడా రోల్ అవుతుంది పైకి కిందకి అండ్ బ్యాక్ ఇలా. ఓకేనా? 2 టైమ్స్ అవుతుంది. సో చూస్తే 1 స్ట్రైట్ అవ్వగానే ఒక సర్కిల్ అయిపోతుంది, మళ్ళీ 2, మళ్ళీ రెండో సర్కిల్. ఓకేనా? ఇది అయ్యాక మనం కెమెరాకి ఫేస్ చేయాలి. తర్వాత హ్యాండ్స్ ఏమో ఇలా బ్యాక్ పెట్టండి, బ్యాక్ పెట్టి ఇలా 2 టైమ్స్ 2 కౌంట్స్లో కిందకు వస్తాయి. సో చూస్తే 1 2. ఓకేనా? లెగ్స్ చూస్తే రైట్ టో పైన పెట్టేసి ఇలా జంప్ చేయండి. ఓకేనా? రైట్ లెగ్ సపోర్ట్తో లెఫ్ట్ ఎత్తి మళ్ళీ కిందకి 1 2. ఓకేనా? సో చూస్తే కౌంట్స్తో 1 2. ఓకేనా? సో మళ్ళీ ఒకసారి 4 కౌంట్స్ చూద్దాం. 1 and 2 3 and 4. ఫోర్త్ది అయిపోగానే
ఇలా జంప్ చేసి కింద కూర్చోండి. హ్యాండ్స్ ఏమో 4 టైమ్స్ ఇలా వెనక్కి వెళ్తాయి. సో 1 2 మళ్ళీ ఇప్పుడు రైట్ హ్యాండ్ ముందుకు వస్తుంది, మళ్ళీ లెఫ్ట్. సో చూస్తే రైట్ వెనక్కి, లెఫ్ట్ వెనక్కి, రైట్ ముందుకి, లెఫ్ట్ ముందు. ఓకేనా? సో ఇది చేసేటప్పుడు రైట్ హ్యాండ్ చేసేటప్పుడు రైట్ టో పైన పెట్టి ఇలా హిప్ వెనక్కనండి, మళ్ళీ లెఫ్ట్ హిప్. ఓకే, మళ్ళీ ముందుకు వచ్చేటప్పుడు రైట్, మళ్ళీ లెఫ్ట్. ఓకేనా? సో 4 కౌంట్స్ ఇలా వెళ్తాయి. సో చూస్తే 1 2 3 4. ఓకేనా? మనం స్టాండ్ చేస్తూ ఆల్మోస్ట్ స్టాండ్ చేస్తూ కిందకి అంటాం ఇలా విత్ హిప్. ఓకేనా? సో మళ్ళీ స్టార్టింగ్ నుంచి చూస్తే 8 1 2 3 4 5 6 7 8. ఓకేనా? మళ్ళీ ఒకసారి చేద్దాం. సో చూస్తే 8 1 2 3 4 5 6 7 8. ఒకసారి మనం సెట్ 1 నుంచి ప్రాక్టీస్ చేద్దాం. సో చూస్తే ఇక్కడ నుంచి 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. సో ఇప్పుడైతే మనది సెట్ 2 కూడా అయిపోయింది. సెట్ 3 ఒకసారి ప్రీవ్యూ చూపిస్తా. సో చూస్తే మనం ఇక్కడ ఆపాం కదా, తర్వాత 1 2 3 4 5 6 7 8. ఓకేనా? 8 కౌంట్స్ అనమాట. సో చూస్తే మనది ఇక్కడ అయిపోయాక రైట్ లెగ్ ఏమో లెఫ్ట్ లెగ్ వెనక్కి పెట్టండి. హ్యాండ్స్ చూస్తే మనం ఇలా పామ్ కింద పెట్టేసి ఇలా పైకి తీసుకురండి, తీసుకొచ్చి బ్యాక్ ఆఫ్ ద హెడ్ తీసుకురండి. ఓకేనా? ఈ ప్రాసెస్ చేసేటప్పుడు మనం స్లోగా రైట్ సైడ్కి తిరుగుతాం. ఓకేనా? సో చూస్తే కూర్చోండి కొంచెం. 1 అండ్ ఓకేనా, మనది హ్యాండ్ బ్యాక్ ఆఫ్ ద రాగానే హిట్ చేయండి, ఇలా ఒక తుమ్కా కొట్టండి. ఓకేనా? సో లెఫ్ట్ హ్యాండ్ ఏమో లెఫ్ట్ హిప్ పైన ఉంటుంది. ఓకేనా? సో చూస్తే 1 అండ్ హిట్. ఓకేనా? హిట్ అయిపోగానే రైట్ లెగ్ వెనక్కి పెట్టి మనం మొత్తం బ్యాక్ టర్న్ అవుతాం. హ్యాండ్స్ ఏమో ఇలా ట్యాప్ చేసి పైకి వస్తుంది. ఓకేనా? సో చూస్తే 1 హిట్ అండ్ 2 అయిపోగానే హ్యాండ్స్ ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేశాక లెఫ్ట్ లెగ్ ఏమో కొంచెం ముందు నుంచి వెనక్కి వచ్చేసి 2 టైమ్స్ ఇలా టో పైన నుంచి కింద ట్యాప్ చేయాలన్నమాట ఇలా. ఓకేనా? లాస్ట్ కౌంట్లో మనది రైట్ లెగ్ లేస్తుంది, ఎందుకంటే రైట్ కూడా 2 టైమ్స్ చేయాలి. సో చూస్తే 1 2 మళ్ళీ లెఫ్ట్, మళ్ళీ 2 టైమ్స్ వస్తుంది. ఓకేనా? సో చూస్తే ఇలా 3 టైమ్స్ వస్తాయి, 2 టైమ్స్ చేయాలి. సో చూస్తే 1 2 3 4 5 6. ఓకేనా? ఇలా అవుతుంది అనమాట. సో ఒకసారి మనం స్టార్టింగ్ నుంచి చూద్దాం. 1 హిట్ బ్యాక్, 2 4 3 4 5 6 7 8. ఓకేనా? ఇలా కొంచెం బ్యాక్ వెళ్తూ ఉంటాం. సో చూస్తే మనం 4 3 4 5 6 7 8. ఇప్పుడు హ్యాండ్స్ వేసేటప్పుడు 2 టైమ్స్ లెఫ్ట్ షోల్డర్ కిందకు వస్తుంది, రైట్ లెగ్ ఇలా ఇలా అన్నప్పుడు మళ్ళీ రైట్ లెగ్ 2 టైమ్స్ కిందకి హిట్ చేస్తుంది. ఓకేనా? సో చూస్తే ఇలా 1 2 3 4 5 6. ఓకేనా? సో మళ్ళీ చూద్దాం స్టార్టింగ్ నుంచి. 1 అండ్ హిట్ బ్యాక్, హ్యాండ్స్ 2 3 4 5 6 7 8. మళ్ళీ ఒకసారి చేద్దాం. సో చూస్తే 1 హిట్ 2 3 4 5 6 7 8. ఓకేనా? మళ్ళీ ఒకసారి మనం సెట్ 1 నుంచి చూద్దాం. సో చూస్తే 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. 1 and 2 3 4 5 6 7 8. సెట్ 3 కూడా అయిపోయింది. లాస్ట్ సెట్ కోరస్లో సెట్ 4 ఒకసారి మీకు ప్రీవ్యూ చూపిస్తా. సో ఇక్కడ అయిపోయాక 1 2 3 4 5 6 7 and 8. ఓకేనా? సో ఇది అయిపోయాక మనం ఏం చేయాలంటే ఇలానే హ్యాండ్స్ లెఫ్ట్ లెగ్ ముందుకు అనేసి హ్యాండ్ ఇలా వేవ్గా లెఫ్ట్ నుంచి ఇలా త్రో చేశాక రైట్ హ్యాండ్ ఇలా పైకనండి, హిప్ ఏమో రైట్ సైడ్కి మూవ్ అవుతుంది. ఓకేనా? సో చూస్తే 1 2. ఓకేనా? 2 ఇక్కడ అయిపోయాక థర్డ్లో ఇలా హ్యాండ్ మీదకి వస్తుంది. ఓకేనా? హెడ్ నుంచి ఇలా కిందకు వస్తుంది థర్డ్లో. ఓకేనా? సో చూస్తే 1 2 3. ఓకేనా? థర్డ్ అయిపోయాక మనం హిట్ చేస్తామన్నమాట. 2 టైమ్స్ లెగ్ హిట్ చేయండి లెఫ్ట్ సైడ్. సో చూస్తే 4 5.
ఓకేనా. ఇది చేసేటప్పుడు హిప్ని కొంచెం అటు సైడ్కి లెఫ్ట్ సైడ్కి తిప్పండి. 4, 5 హ్యాండ్స్ ఏమో 2 టైమ్స్ ఇలా కిందకి అంటాం అనమాట. సో చూస్తే 4, 5 ఓకేనా. సో మళ్ళీ స్టార్టింగ్ నుంచి చూద్దాం. సో ఇది అయిపోయాక 1, 2, 3, 4, 5 అయిపోయాక మీరు ఓకేనా లెఫ్ట్ లెగ్ ముందుకు పెట్టేసి రైట్ లెగ్ ఇలా కిందకి తీసుకొచ్చి వాక్ చేయండి బ్యాక్. ఓకేనా. సో చూస్తే లెగ్స్ 6, 7, 8 ఓకేనా. సో ఇప్పుడు హ్యాండ్స్ ఎలా అవుతాయంటే షిమ్మీ చేయాలన్నమాట. ఇలా హిట్ చేసుకుంటూ ట్రావెల్ చేసి బ్యాక్ వాక్ చేయండి. ఓకేనా. సో చూస్తే 5, 6, 7, 8 ఓకేనా. ఇక మీ ఇష్టం. తర్వాత పోస్ట్ కోరస్కి ఎంటర్ అవ్వడానికి ఇది అయిపోయాక మీరు ఇలా జంప్ చేసి కూడా ముందుకు రావచ్చు నెక్స్ట్ స్టెప్కి. మీ ఇష్టం, అది మీకు ఏది కంఫర్టబుల్ ఉంటే అది. సో బ్యాక్ అయినా వెళ్ళొచ్చు, లేదా ఇలా జంప్ చేసి, ఎందుకంటే రూమ్ అంతా మనం ఆక్యుపై చేసి నెక్స్ట్ స్టెప్కి వెళ్తే బాగుంటుంది కాబట్టి మీ ఇష్టం. ఓకేనా. సో మళ్ళీ స్టార్టింగ్ నుంచి చూస్తే 1, 2, 3, 4, 5, 6, 7, 8 మళ్ళీ ఒకసారి చేద్దాం. సో చూస్తే దీని తర్వాత 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఓకేనా. సో ఇప్పుడైతే మనం 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేద్దాం స్టార్టింగ్ ఫ్రమ్ టాప్. ఓకేనా. సో చూస్తే 1, 2, 3, 4, 5, 6, 7, 8 1, 2, 3, 4, 5, 6, 7, 8 1, 2, 2, 3, 4, 5, 6, 7, 8 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఓకేనా. మళ్ళీ ఒకసారి చేద్దాము. చూస్తే 1, 2, 3, 4, 5, 6, 7, 8 1, 2, 3, 4, 5, 6, 7, 8 1, 2, 2, 3, 4, 5, 6, 7, 8 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఓకే. సో మనదైతే ప్రాక్టీస్ కూడా అయిపోయింది. ఒకవేళ మీకు ఈ పాటకి ప్రీ కోరస్ పోస్ట్ కోరస్ కూడా కావాలి అంటే నాకు కింద కామెంట్ డౌన్ చేయండి, నేను చూసి నేర్పిస్తాను. ఈ పాట కనుక మీరు మ్యూజిక్తో నేర్చుకోవాలంటే నేను షార్ట్స్ తీసి పెట్టాను డిఫరెంట్ స్పీడ్స్తో. విత్ మ్యూజిక్ మీరు వెళ్ళి అక్కడ ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకేనా. మళ్ళీ నెక్స్ట్ సాటర్డే కలుద్దాం. బాయ్.